మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు YVVS గిరిరావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్ముడు. గురుగారు, విచిత్రంగా ఈ జనరేషన్ లో చాలా మంది అనుకుంటూ ఉంటారు, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నేను ఎంత మంచి చేసినా అసలు ఏది జరగట్లేదు, ఎన్ని గుడిలోకి వెళ్ళినా నాకు ఏమి ప్రతిఫలం లేదని. అసలు దీనికి కారణం ఏంటంటారు? మన నిజ జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు అంటారు? ఇందులో రెండు రకాలు ఉన్నాయమ్మా. ఒకటేమో సైకాలజీకి రిలేటెడ్ది, ఒకటేమో జ్యోతిష్ శాస్త్రానికి రిలేటెడ్. జ్యోతిష్ శాస్త్రానికి రిలేటెడ్లో గ్రహబలము వస్తుంది, దానితో పాటు కర్మ సిద్ధాంతం వస్తుంది. సైకాలజీకి సంబంధించింది అయితే ఫండమెంటల్గా చాలామంది ఎవరైనా హలో బాగున్నారా అండి గిరిగారు అనగానే ఐఎమ్ ఫైన్ అంటుంటాడు. ఎంత ఆఫీస్లో ప్రెషర్ ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఐఎమ్ ఫైన్ ఒక ఆయన ఉంటాడు. ఒక ఆయన తీసుకెళ్ళి పెద్ద పోస్ట్లో కూర్చోబెట్టి, గజెట్ ఆఫీసర్ కూర్చోబెట్టి ఏముందిలేండి చెప్పాలి అంటుంటాడు. దానికి కారణం ఏంటంటే ఆప్టిమిస్టిక్, పెసిమిస్టిక్ అని మెంటాలిటీస్ ఉంటాయి. దానివల్ల నిరాసక్తత, అంటే ఏ ఉత్సాహం, తను చేసేటువంటి పని మీద తనకి ఉత్సాహము, సంతోషము లేకపోవటం అనేది ఒకటి. రెండోది, చాలామంది నాకే ఇలా జరుగుతోంది ఏంటి అని చాలామంది అనుకోవడానికి కారణం ఏంటంటే, ప్రతి పెయిన్కి కారణం, ఇది అండర్లైన్ చేసి పెట్టుకోండి, ప్రతి పెయిన్కి కారణం మన రిజల్ట్ కాదు, మన ఎక్స్పెక్టేషన్. వద్దంటారా? ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి. ఇప్పుడు కూడా అసలు మేము ధార్మిక సిద్ధాంతంలో చెప్పేదంటే, కర్మ చేసుకుంటూ వెళ్ళండి, ప్రతిఫలం ఆశించబాకండి. అంటే మనం ప్రేమగా పసిబిడ్డని ఆత్మీయంగా అపురూపంగా, మనకి ఇంకొక భగవంతుడి రూపం మన కడుపులోంచి పుట్టి మన చేతుల్లో పెరుగుతోంది కాబట్టి, ఇంకో భగవంతుడికి నివేదన పెట్టినట్టుగా, భగవంతుడి అభిషేకం చేసినట్టుగా వాడికి స్నానం చేస్తూ, వాడికి భగవంతుడికి అలంకారం చేసినట్టుగా వాడికి అలంకారం చేస్తూ నిస్వార్థంగా చేస్తే, వాడు సంవత్సరానికి ఒక్కసారి వచ్చి అమ్మా బాగున్నావా అన్న మనసు పులికించిపోతుంది. అలా కాకుండా వీడేదో పెద్ద అవుతాడు, వీడు చదువుకుంటాడు, వీడు వృద్ధిలోకి వస్తాడు, వాడు రేపు నన్ను ఏదో పోషించాలని ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నప్పుడు వాడు ఏం చేసినా అందులో వెళితే కనిపిస్తుంది మీకు. యూత్లో కూడా సహజంగా జరిగే విషయం ఏంటంటే, మన ఎక్స్పెక్టేషన్, నేను రాగానే నన్ను ఇలా పలకరించాలి, నన్ను ఇలా గౌరవించాలి, నేను ఈ మాటంగానే అలా రియాక్ట్ కావాలి, నేను అప్లోడ్ చేసినటువంటి యూట్యూబ్ చూపించంగానే, లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ చూపించంగానే ఎదుటివాడు ఇలా రియాక్ట్ అవుతాడని మనకి ప్రీ ఆక్యుపై అయిపోయింది అనుకోండి, ఆ ఎక్స్పెక్టేషన్కి ఎదుటివాడి నుంచి రీచ్ కాలేదనుకోండి, దానికి ఏమవుతుందంటే, అది నాకే ఎందుకు ఇలా జరుగుతుందన్న ఫీలింగ్ ఎక్కడొస్తుందంటే అక్కడ వస్తుంది. మీకు సైకలాజికల్గా చెప్పాలంటే, మనకి రెండు ప్రధాన పార్టీలో లేకపోతే రెండు ప్రధాన హీరోలో ఉంటారు సినిమాలో, లేకపోతే ప్రధాన రాజకీయ పార్టీలు రెండు ఉంటాయి. కొంతమందికి ఈ వ్యక్తి గురించి ఆలోచించినప్పుడు ఉత్సాహం వెలుబెక్కుతుంది, అవతల వ్యక్తి గురించి ఆలోచించినప్పుడు కోపము ఇవన్నీ వస్తాయి. దానికి కారణం ఏంటంటే ఆ వ్యక్తులు కాదు, ఆ వ్యక్తుల మీద నీ మనసులో ఉన్న ఇంప్రెషన్స్ దానికి కారణం. మనం పెట్టుకున్న ఇంప్రెషన్స్. అంటే ఇదే వ్యక్తి శిరీషను చూస్తే వాళ్ళ కళ్ళకి అఫెక్షన్, ఆత్మీయత, అబ్బా చాలా మంచి అమ్మాయి, నాకు బెస్ట్ ఫ్రెండ్ అని ఒక అమ్మాయి చెబుతుంది. అది ఎప్పుడు అటాడ్దేలే అని ఒక అమ్మాయి ఉంటుంది. ఇక్కడ శిరీష కారణం కాదు, శిరీషతో వాళ్ళు ఏర్పరుచుకున్నటువంటి ప్రింట్స్ లోపల మానసికంగా ఉంటాయే అవి. అంటే ఆఖరికి ఈ ప్రింట్స్ ఎక్కడి దాకా వెళ్తాయంటే, ఈ కర్మ చేసేటువంటిప్పటికి మనిషి చనిపోయిన తర్వాత శాస్త్రంలో ఉన్నది, ఈ సోల్ ఇంకో దగ్గరికి వెళ్తుంది. ఆ సోలుకి కూడా ఈ ప్రబలమైన వీళ్ళ కోరికలు కానీ ఇష్టాయిష్టాలు కానీ వాసన రూపంలో ఆ సోలుకి అంటుకుంటాయి. అంటే పునర్జన్మ సిద్ధాంతంలో మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు బాగా సాధన చేసి మంచి సంగీత విద్వాంసంలో విద్వత్తు ఉండి వాళ్ళు కనుక రీబర్త్ అయితే, వాళ్ళు ఏదైనా సంగీతం క్లాస్కో 4 రోజులు 5 రోజులకు వెళ్ళిపోగానే బ్రహ్మాండంగా ప్రావీణ్యం సంపాదిస్తారు. ఈ జన్మలో బాగా సాధన చేసి మంచి వర్తిగా చక్కగా భగవత్ ఆరాధన చేసిన వాళ్ళకి
నెక్స్ట్ బర్త్లో చిన్న ఒక గురువు దొరికినా లేకపోతే ఒక ఉపన్యాసం ఆధ్యాత్మిక ఉపన్యాసం చెప్పాలని ట్రై చేసిన 4 నెలలు 5 నెలలు విపరీతమైన గ్రోత్లోకి వెళ్ళిపోతారు. అది లేకుండా నేర్చుకుని ఇప్పుడు చెప్పడం మొదలెడితే మనకి 70 ఏళ్ల వయసు వచ్చి 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నా మనకన్నా ఎవడో బాగా చదువుతున్నాడన్న ఆలోచన వస్తుంది. కారణం ఏంటంటే వాడు ఆల్రెడీ 20 మెట్లు ఎక్కున్నాడు లాస్ట్ జన్మలో. ఈ 10 మెట్లు ఎక్కగానే 30 మెట్ల యొక్క ఇది వాడికి వస్తుంది. మనకి ఇప్పుడు ఎక్కిన 10 మెట్లే మనకి కలిసి వస్తుంది. అంటే సైకలాజికల్గా చూస్తేనేమో ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు ఎప్పుడు కూడా. అంటే రిజల్ట్ ఏమొస్తుందో ప్రియాక్యుపై చేయకూడదు. దానివల్ల చాలా సమస్యలు జరుగుతాయి. రెండోది ఆప్టిమిస్టిక్ పెసిమిస్టిక్. అంటే ప్రతిదీ నాకు జరగదులే, నేను చేయలేనులే, నా వల్ల కాలేదులే అనే మనస్తత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టి కావాలి. నేను చెయ్యగలను, నేను సాధిస్తాను అని చిరంజీవి ఏదో చెప్తూ అన్ని కప్పలు పైకి ఎక్కుతున్నాయట, ఎక్కుతుంటే ఇవేం గెలుస్తాయండి, అది చెవిటి కప్ప అన్నారు చూసారా. అది 100% వాస్తవం. ఎవరి జీవితంలో అయినా సరే మన ఎదుగుదల కేవలం మన కష్టంతో, మన లోపల మన మీద మనకున్న నమ్మకంతో జరుగుతుంది తప్పితే మన మీద పక్క వాళ్ళకున్న నమ్మకమో, పక్క వాళ్ళ మోటివేషనో, పక్క వాళ్ళ సపోర్టో అది ఖచ్చితంగా కాదు. నేటి తరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన మనస్తత్వానికి కానీ, మన హ్యాబిట్స్కి కానీ, మన గ్రోత్కి కానీ మన లోపల మనం నిర్ణయించుకున్న నిర్ణయాలే కారణం తప్పితే బయట ఎన్విరాన్మెంట్ కాదు. అది శుద్ధ అబద్ధం బయటదనేది. అది తీసి పక్కన పెట్టాలి. రెండోది ధార్మికంగా కర్మ సిద్ధాంతంలో చెప్పాలి అంటే మనం చేసుకున్నటువంటి గ్రహాల యొక్క పాపాలు దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయ్యి మన మీద వస్తూ ఉంటాయి. అంటే మనం ఎదుటివాడి గ్రోత్కి ఎవరైనా మన స్నేహితులు కానీ, మన తోటివాడు కానీ, తోటి ఉద్యోగస్తులు కానీ ఎప్పుడైనా గ్రోత్కి వెళుతూ ఉంటే దాన్ని ఆటంకం కలిగిస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటే భవిష్యత్తులో మన ఫ్యామిలీ గ్రోత్కి వెళ్తున్నప్పుడు భగవంతుడు ఆపుతుంటాడు. భగవంతుడు ఆపడం అంటే కర్మ ఆపుతుంది. భగవంతుడు ఆపడం, భగవంతుడు పూర్వజన్మ కర్మ ఇప్పుడు తెలుస్తుంది నీకు అంటుంటారు, ఆపుతూ ఉంటారు. అలాగే మనం ఏదన్నా ఫ్రీగా ఏది ఇస్తే అంటే వస్త్రదానం చేస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా సరే మనం కొత్త ఊరు వెళ్ళాము, అరే బట్టలు తెచ్చుకోలేదంటే మంచి సోఫిస్టికేటెడ్ క్లాత్స్ వాళ్ళు ఇస్తారు. మనం ఫ్రీగా ఎవరికి వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టే అలవాటు ఉంటే మనం ఏ ఊరు ఏ జిల్లా వెళ్ళినా సరే మనకు అన్నం పెట్టేవాడు ఉంటాడు. మనం ఏదైతే విద్యాదానం అందరికీ బాగా చేస్తూ ఉంటే మన పిల్లలకి బాగా విద్యలో కలిసి వస్తుంటుంది. ఇది ప్రాథమికంగా ఉండే కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతానికేమో మన కర్మ పాజిటివ్గా మార్చుకోవాలి. గ్రహ బలానికేమో ఆ గ్రహానికి సంబంధించిన దోష నివారణ అనేది చేసుకోవాలి. అది అదృఢ కర్మ అయితే మాత్రమే ఉత్తృఢ కర్మ తెలిసి అంటే ప్లాను ప్రిపరేషన్ ఎగ్జిక్యూషన్ ఉంటే లాలో ఎలా అయితే మేము మెన్సీరియా ఉందంటామో అవన్నీ ఉన్నప్పుడు దానికి ఈ కర్మని అనుభవించక తప్పదు. తెలిసి తెలియక పొరపాటున మనమేదో దీనికోసం చేస్తుంటే అదే గబ్బుకుని మనం ఏదో చుట్టాలు వచ్చిన గబ్బుకుని తలుపు లాగుతాం, తలుపు సందులో బల్లి ఉంటుంది, బల్లిని చంపుదాం ఉద్దేశం కానీ బల్లి మధ్యలో ఉందని కానీ మనకి తెలియదు. అవును, తెలియకుండా చేస్తాం. అలా చేసినప్పుడు వచ్చేవి ఏంటంటే అవి అదృఢ కర్మలు అంటారు. అవి గ్రహజపాన దోషంతో కానీ అవి పరిహారాలు చేసుకుంటే పోతాయి. అలా అని చెప్పి గుడ్డిగా మాలాంటి వాళ్ళని నమ్మేసి వేలు ఖర్చు పెట్టుకుని చేయాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి దానికి తగిన మూలమంత్రాన్ని ఆ ధాన్యాన్ని వీడి చేతిలో పెట్టుకుని వీడు మంత్రాన్ని జపించి వీడు అందులో దశాంశం తర్పణం వదిలి, అంటే 100 జపం చేస్తే అందులో 10వ వంతు తర్పణం వదిలి, అందులో 10వ వంతు అంటే ఒక హోమం చేసి అందులో 10వ వంతు బ్రాహ్మణ భోజనం పెట్టుకోవాలి. అంతే తప్పితే మేము 10,000 పడేస్తాం ఆయన పంతులు గారు చేస్తారంటే వాడెవడో అన్నం తింటే నాకు ఆకలి తీరుతుంది అనేది అంతవరకు. అంటే మేము బాగుపడటం కోసం తప్పితే ఎదుటివాడికి పనికొచ్చేది ఏముండదు. మీరు ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసి కూడా అనుభవించవచ్చు. ఇది గురుగారు ముఖ్యంగా అంటుంటారు కదా, సహజంగా ఎక్కడైనా అంటుంటారు ఏమనంటే ఎక్కువ శక్తివంతమైన వాళ్ళకే కష్టాలు ఎక్కువ వస్తుంటాయని. అది ఎంతవరకు నిజం అంటారు? శక్తివంతమైన వాళ్ళకి కష్టాలు రావు, వాళ్ళ మీద బ్లేమ్స్ వస్తాయి. అంటే ఏంటంటే ఎక్కువ ప్రొజెక్ట్ అవుతున్నారు అనుకోండి 10 మందిలోకి. ఒక ఆఫీసులో ఒక పక్క ఆఫీస్ నుంచి ఆఫీస్కి వచ్చిన 6 నెలల్లోనో 3 నెలల్లోనో అందరిలోనూ హైలైట్ అయిపోతున్నారు అనుకోండి,
అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకు ఉన్నటువంటి కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాలలో ఈ మత్సరము అనేటువంటి ఆఖరి అరిషడ్ వర్గాల్లో ఆఖరిదైన వాళ్ళు ఏంటంటే వాడేం చేస్తాడులేండి, వాడు ఇట్టాడు, వాడేంటి, వాడు చూశాడేంటి అని ఎవరైనా గ్రోత్లోకి వెళ్తుంటే వాడు నాకు తెలుసులేండి, వాడు ఇప్పుడు చిన్నప్పుడు ఇట్లా చేసేవాళ్ళేండి అని మాట్లాడతారు కదా. సహజంగా 100లో 90% పక్క వాళ్ళు చెప్పిన మాటలకి అనుకూలంగా వినడానికి అలవాటు పడే వాళ్ళు ఎక్కువ ఉంటారు, మెజారిటీ. అంటే మీకు ఒక పార్కులో అంటే రోజు గలగలగల మాట్లాడుకుని ఉండేవాళ్ళట 10 మంది వాకింగ్కి వచ్చి. ఒకరోజు అందరూ మౌనంగా కూర్చున్నారట. ఏంటి వాళ్ళందరూ మౌనంగా కూర్చుని పక్కన అడిగట, ఈరోజు అందరూ వచ్చారన్నట్ట. అర్థమైందా? అంటే ఎప్పుడు ఒకళ్ళు ఇద్దరు ఆబ్సెంట్ అయితే ఆ ఇద్దరు గురించి వీళ్ళందరూ చెప్పుకుంటుంటారు. దట్ ఈస్ హ్యూమన్ సైకాలజీ. అంటే ఎంత పచ్చిగా ఉంటుందంటే, నేను ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేస్తుంటాను కదా. మనకు సీరియల్లోనో సినిమాలోనో విలన్ రాగానే ఇదేదో నెగిటివ్ పెట్టడానికి, నెగిటివ్ ఇంటెన్షన్తో చెప్పడానికి వస్తుందని ఐడెంటిఫై చేస్తాం. కానీ మన ఇంట్లో మన భార్యో, మన పిల్లలో, మన భర్తో, లేకపోతే మా ఆఫీస్లో మన కొలీగో ఉదయాన్నే లేవగానే స్నానం చేసి పూజ చేసి కూర్చోగానే, ఏమంటే మీకు తెలుసా అమ్మాయి అట్లాగుట, లేకపోతే వాళ్ళు ఇట్లా చేశారట, ఏదో నెగిటివ్ తీసుకొచ్చి చెప్పడానికి వస్తారు. వచ్చినప్పుడు సినిమాలో ఎంత నీట్గా మీరు అందరూ అబ్జర్వ్ చేస్తారో, సీరియల్లో ఎంత నీట్గా అబ్జర్వ్ చేస్తారో, నేను ప్రాక్టికల్ లైఫ్లో నా ఆఫీస్లో కానీ, నా ఇంట్లో కానీ, నా కుటుంబ సభ్యుల్లో కానీ అలా వాళ్ళు చెప్పింది ఒకళ్ళ గురించి నింద అని స్టార్ట్ చేసుకోగానే ఇమీడియట్గా నేనేం చేస్తానంటే మౌనంగా, అంటే నో రియాక్షన్, లేదా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాను. అది కొంచెం నేను ప్రేమ చూపించట్లేదనేటువంటి మనస్తత్వంలో కూడా మా ఆఫీస్లో కానీ బంధువర్గంలో వస్తుంది. కానీ నేనేంటంటే అలా ఐడెంటిఫై చేయడం నేర్చుకుంటే అసలు మీకు గ్రోత్లోకి వెళ్ళే వాళ్ళకి ఎక్కువ ప్రెజర్ అనేది ఉండదు. కానీ గ్రోత్లో వచ్చే ప్రజలంతా కూడా అసూయతోనూ లేకపోతే ఓవలేంతనంతో వచ్చే ప్రెజర్ తప్పితే వీడి ధీరోదాత్తానికి అదేం ఆటంకం కాదు ఎప్పుడూ కూడా. ఆ వచ్చే ప్రెజరు పట్టించుకుంటేనే వస్తుంది. అంటే మీరు తిట్టారనుకోండి నన్ను, నేను బాధపడితే మీరు జయించినట్టు. నేను చిరునవ్వు నవ్వుకు నడిపాను అనుకో, మీరు ఇంకా నలుగుతారు. నేను అప్పుడు డైలమాలో పడతా, ఎందుకు నేను ఇంత తిట్టినా నవ్వుతున్నారు. అవును, నేను ఇది ప్రాక్టికల్గా ఇటు ఆఫీస్లో కానీ, ఇంట్లో కానీ, ఆఫీసర్స్ దగ్గర కానీ, లేకపోతే బంధువర్గం దగ్గర కానీ, లేకపోతే అందరితో పిల్లల దగ్గర కానీ, ఎవరి దగ్గరైనా సరే ఇది నేనేంటంటే అది నేను పాజిటివ్గా అంటే నేను తీసుకోను. కాబట్టి నన్ను నిందించే వాళ్ళందరూ వాళ్ళు బాధపడతారు, నన్ను ఎవరైనా తిట్టాలనుకున్నప్పుడు వాళ్ళు సఫర్ అవుతారు. అయితే నేనేమి రియాక్ట్ కాను, పట్టించుకోను. కాబట్టి ఇగ్నోర్ చేయాలి. ఇగ్నోర్ చేస్తే చాలా వరకు సమస్యలు అవుతాయి. ఎవరిని పట్టించుకోవాలంటే జీవితాంతం నీకు తోడుండేవాడు, అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం. వీళ్ళు నువ్వు చెడ్డవాడవైనా మంచివాడవైనా, నువ్వు వాళ్ళకి పెట్టినా పెట్టకపోయినా, చూసినా చూడకపోయినా, మనస్ఫూర్తిగా మనకి సపోర్టింగ్గా నిలిచేది ఎవరైతే ఉన్నారో వాళ్ళ నలుగురు. ప్లస్ మనకి జీవితంలో మన ప్రతి కష్టంలో పాలు పంచుకుంటూ, మన ప్రతి దానిలో సపోర్ట్ చేస్తూ అని చేశానని వాళ్ళు అనుకోవటం కాదు, చేసినట్టుగా మనకి తెలుస్తూ చేసిన వాళ్ళు వచ్చి ఏదన్నా ఒక చిన్న మాట అన్నా ఇమీడియట్గా తీసుకుంటుంది ఎన్నాన్ని. వాడు మనకి జీవితంలో ఏమీ చేయనివాడు, ఏమీ ఉపయోగం లేనివాడు, ఎదురుగ్గా నుంచుని ఎన్ని తిట్టినా సరే, లేకపోతే ఎన్ని నా గురించి నెగిటివ్గా మాట్లాడినా సరే, ఒక్క చిరునవ్వు నవ్వుతూ వెళ్ళిపోతాం అంతే. దట్ ఈస్ సింపుల్ థియరీ. ఈ ఒక్క థియరీ ఫాలో అయితే ప్రతి వాళ్ళకి కష్టాలు ఉండవు, నష్టాలు. కష్టాలు అనేది ఇక్కడ ఉంది తప్పితే ఫిజికల్గా కాదు. చాలా ఆవేదనలకి దుఃఖాలకు కారణం ఏంటి? ఫిజికల్గా ఎవడో కొట్టడం, ఎవడో గుచ్చటం కాదు, మానసికమైన ఆవేదన ఎక్కువ ఉంటుంది చాలామందికి. నేను చెప్పింది మొత్తం మానసిక మొత్తం క్లియర్ అయిపోతుంది. ఫిజికల్ కష్టం వచ్చినప్పుడు ఎవరికైనా బాధ వేస్తుంది. గబుక్కుని ఎవడైనా వచ్చి చొక్కా పట్టుకున్నప్పుడో, లేకపోతే కొట్టినప్పుడో, తిట్టినప్పుడో, లేకపోతే దొమ్మి చేసినప్పుడో, నీ పరుసు కొట్టేసినప్పుడు బాధ కలుగుతుంది. మాటలకే మెజారిటీ వాళ్ళందరూ కష్టాలు అనుకుంటారు. అవి అసలు కానే కాదు. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. చాలా సంతోషం.